ఆటమ్ ఫర్టిలిటీ శ్రీరామనవమి సందర్భంగా అల్ట్రాసౌండ్ ఐయుఐ ఏఎంహెచ్ పై 50%, ఐవీఎఫ్ పై 25% తగ్గింపు. ఈ ఆఫర్లు కొత్త పేషెంట్స్ కి మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, ఇష్టం లేకపోయినా సరే కాపురం చేయడానికి కాంజుగల్ రైట్స్ పేరు మీదట కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందా? అంటే మళ్ళీ కాపురం కోసం అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే అలాంటి అడిగే హక్కు ఉంటుందా, ఉండదా కాంజుగల్ రైట్స్ పేరు మీదట? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, వైఫ్కి అయినా సరే, హస్బెండ్కి అయినా సరే, అంటే కొన్ని కాపురాలు వాళ్ళకి ఇష్టం లేకుండానే ఉంటాయి. అంటే హస్బెండ్ అంటే పడదు, కొంతమందికి ఏమో వైఫ్ అంటే పడదు అనమాట. అది ఏ రకంగా సరే, వాళ్ళ పర్సనల్ కూడా ఎన్ని రకాల కారణాలనే ఉండొచ్చు. కాంజుగల్ రైట్స్ పేరు మీద అసలు నువ్వు చేయాల్సిందే నా దగ్గర కాపురం అనుకునేటువంటి హక్కు ఉంటుందా? భారతీయ వివాహ వ్యవస్థ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వివాహ వ్యవస్థల్లో కల్లా చాలా గొప్పది. ఒక 2 దశాబ్దాల క్రితం ఎలా ఉండేదంటే, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చిన సందర్భాల్లో అక్కడ ఇరుపక్షాల పెద్దలు కూర్చుండేవారు. వాళ్ళని కాస్త సముదాయించి, వారిని కాస్త ప్రేమపూర్వకంగా మాట్లాడి ఆ తప్పులే ఉన్నాయని చెప్పి కాస్త పెద్ద తరహా పాత్ర పోషించి, ఇరు వర్గీయులు కూడా నేను చెప్తున్నాను, ఇది కాకపోతే పెద్ద మనుషులు అంటారు, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళిద్దరినీ ఒక ఇంటికి చేర్చే ప్రయత్నం అనేది చేసేవాళ్ళు. ఒక 2 దశాబ్దాల క్రితం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, చదువులు, ఎడ్యుకేషన్స్, ఉద్యోగాలు, ఎవరికి వారే గొప్పవారు అయిపోయారు. పెద్దవాళ్ళు కూడా మా మాట వినట్లేదని చెప్పి ఇంట్లో ఎవరైతే పెళ్లిళ్ళు చేయడం వరకు పెద్దరా వహిస్తున్నా కానీ, పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు వాటిని ఒక పెద్ద బాధ్యతగా ఇది ఉండి చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ చెప్పినా వినే పరిస్థితి ఆ జనరేషన్కి అంతకన్నా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఏంటంటే చిన్న చిన్న విషయాలు కారణాలు చూపించుకుంటూ అనేక రకాల కారణాలకి కోర్టు కేసులకి, గొడవలని, విడాకులని, ఈ రకమైనటువంటి గొడవలు పడుతున్న సందర్భాల్లో కోర్టు ఏంటంటే ఒక పెద్దన్న పాత్ర పోషించే పని అయితే చేస్తుంది. ఇక్కడ భార్య భర్తకు కానీ, భర్త భార్యకి కానీ ఏదైనా చిన్న పొరపచ్చాలు వచ్చి కాస్త ఒకరని చెప్పకుండా ఒకరు ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు మరలా ఆ వ్యక్తిని, ఆమె కావచ్చు అతడు కావచ్చు, మరలా తన కాపురానికి రమ్మనమని కోర్టు త్రూగా మనం పిలుచుకునే హక్కు ప్రతి ఒక్క మ్యారేజ్ చేసుకున్న వ్యక్తులకు కూడా ఉంటుంది. ఇక్కడ కోర్టు అంటే ఏదో పెద్ద కేసులు, పెద్ద హడావుడి ఏం ఉండదండి. వాళ్ళిద్దరిని పిలిచి మీరు కలిసి మరలా మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించండి అని ఒక పెద్దన్న పాత్ర కోర్టు పోషిస్తుంది. దీన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 9 ప్రకారం కోర్టు ఆర్సీఆర్ పిటిషన్ అంటారు. అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ ద కాంజుగల్ రైట్స్ అని ఒక పిటిషన్ మనం కోర్టులో వేసుకోవచ్చు. ఉదాహరణకి, భార్య చెప్పపెట్టకుండా భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా భార్య మరలా పుట్టింటికి రావాలి అని భర్త కోర్టు ముఖతహా ఒక పిటిషన్ పెట్టి, అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఆ భార్యకు ఒక నోటీస్ పంపిస్తుంది. మీ ఆయన పిలుస్తున్నారమ్మా, తొందరగా నీ కాపురానికి వెళ్ళని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆ కాపురానికి పిలవడం వరకు మాత్రమే కోర్టు యొక్క బాధ్యత, కానీ ఇష్టపూర్వకంగా లేకుండా ఆమె ఇద్దరిని కూర్చోబెట్టి బలవంతంగా వాళ్ళిద్దరిని కలిసి పెట్టే పని మాత్రం కోర్టు చేయదు. ఒక అడ్వకేట్ ని సంప్రదిస్తే అడ్వకేట్ ఏం చేస్తారంటే, నా భార్య పలానా కారణాలతో వెళ్ళిపోయింది, నాకు మాత్రం ఇష్టం ఉంది, కానీ ఆమె మరలా నా యొక్క వైవాహిక జీవితంలోకి ఆవిడ రావాలి, నా మ్యారిటల్ స్టేటస్ లో ఆమె వస్తే నేను కలిసి ఉంటానని చెప్పి అడిగే హక్కు భర్తకి ఉంటుంది. అదేవిధంగా భర్త వెళ్ళిపోతే, ఇదే కారణాలు రీత్యా భర్త వెళ్ళిపోతే భార్య కూడా, నా భర్త నాకు చెప్పపెట్టకుండా పలానా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు కాబట్టి నా భర్తను మరలా నా దగ్గర పంపించండి, నా భర్త నేను కలిసి కాపురం చేసుకుంటాను అనే హక్కు కూడా భార్యకు కూడా ఉంది. రెస్టిట్యూషనల్ కాంజుగల్ రైట్స్ అనేది ఇద్దరికి కూడా వర్తిస్తుంది సెక్షన్ 9 ప్రకారం. సో దాని వివరాలు నేను మీతో చెప్తాను నాగరాజ్ గారు. ఇది ఎంత కాలంలో చేయొచ్చు? చాలా వరకు ఏంటంటే 3 సంవత్సరాలు ఇస్ ద లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క కేసుకి ఒక లిమిటేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే తన ప్లేస్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన దూరంగా, అంటే అమ్మగారింటికి వెళ్ళొచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు, ఇటువంటి ఇతర సందర్భాల్లో 3 years ఇస్ ద లిమిట్. ఏ రోజు వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఏ సమయంలో వెళ్ళిపోయాడు అని చెప్పి మనం కోర్టు ముందు చెప్తే ఆ డేట్ నుంచి అప్ టు 3 years లోగా మనం ఈ కేసు ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 3 years దాటితే వేయకూడదా సార్ అని డౌట్ వస్తుంది. 3 years దాటిన తర్వాత వేయకూడదని కాదు, ప్రత్యేక కారణాన్ని మనం కోర్టు ముందు చెప్పాలి. ఎందుకు చేయలేకపోయాం, ఈ 3 సంవత్సరాల పాటు ఎందుకు నన్ను కాలయాపన చేశాను, ఎందుకు డిలే చేశాను చెప్పి మరలా దానికి ఒక డిలే పిటిషన్ వేయాలి కోర్టులో. ఆ డిలే పిటిషన్ వేస్తే అప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అది చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. కానీ విత్ ఇన్ ద 3 years లిమిటేషన్లో వేసుకుంటే చాలా మంచిది. మ్యాక్సిమం ఇంకా చెప్తారు మా అడ్వకేట్స్, మీ అందరం చెప్పేది అంటే 3 years కూడా టైం తీసుకోకండి, 1 yearలోని పిలిపిస్తే మీకు కాస్త సాలిడ్గా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏం చేస్తుంది కోర్టు, ఎప్పుడైతే మనం పిటిషన్ వేయగానే కోర్టు వాళ్ళకి నోటీస్ పంపిస్తుంది, కోర్టు ముఖతహా వాళ్ళు వస్తారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఆర్సీఆర్ పిటిషన్ అనేది చాలా కీలకమైనటువంటి ఒక పిటిషన్ కూడా అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇద్దరికి వ్యక్తి ఇంట్రెస్ట్ లేనప్పుడు డివోర్స్కి వెళ్ళేటప్పుడు ఆర్సీఆర్ పిటిషన్ వేసుకుంటే చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. అది ఎలాగో కూడా నేను మీకు చెప్తాను. ఉదాహరణకి, ఒక భర్త భార్యని చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయాడు. ఈ భార్య వెయిట్ చేస్తూ ఉంది, 1 year అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత భర్త అక్కడి నుంచి ఈమెకి
ఈమెకి పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ భర్త ఏం చేస్తాడు, ఒక డివోర్స్ నోటీస్ పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను డివోర్స్కి వెళ్తున్నా అని చెప్పి. కానీ ఈ మీన్ వేలే భార్య వెళ్ళింది అనుకోండి కోర్టుకి, నేను ఇంట్రెస్ట్ ఉంది కానీ అతనే కావాలని చెప్పి ఇక్కడ ఏం చేస్తాడు, డివోర్స్ అడిగే సందర్భంలో భార్య మీద ఉన్నవి లేనిపోని అభాండాలు వేసి భర్త ఆమె నుంచి నేను కావాలని చెప్పి కోరుకునే సందర్భంలో భార్య ఆర్సీఆర్ పిటిషన్ వేసుకుంటే అక్కడ ఏమవుతుంది, భార్య అటువంటి లోపం ఏం లేదు, భార్య కావాలని కోరుకుంటుందని చెప్పి కోర్టు కూడా రేపు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది డివోర్స్ పిటిషన్ చేసేటప్పుడు కూడా. అంటే మ్యూచువల్ కన్సల్ట్ కాకుండా ఈమెకి ఇంట్రెస్ట్ ఉంది, వీడే కావాలని లేనిపోని అభాండాలు మోపుతున్నాడు మీద, అభియోగాలు మోపుతున్నాడు అని చెప్పి కూడా భర్తకి నెగిటివ్గా ఈ ఆర్సీఆర్ పిటిషన్ భార్య వేసుకుంటే ఆమెకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే అక్కడ అతను కావాలని కోరుకుంటున్నాడు, అతను కాస్త ఇంకొక అమ్మాయి అఫేర్ కావచ్చు, లేకపోతే ఈ అమ్మాయిని కంప్లీట్గా వద్దనుకున్న రకరకాల కారణాలు వద్దనుకున్న సందర్భంలో ఈ అమ్మాయి మాత్రం కోరుకుంటుంది, నేను మాత్రం డివోర్స్ కోరుకోవట్లేదని చెప్పి గట్టిగా ఒక వాయిస్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఆర్సీఆర్ పిటిషన్ వల్ల. సో ఇది చాలా క్రూషియల్ పిటిషన్. అదేవిధంగా మెయింటెనెన్స్లో కానీ, గృహహింస అంటే డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింసలో కానీ ఇతరత్ర ఏ కారణాలు ఇచ్చా కూడా ఈ ఆర్సీఆర్ పిటిషన్ కీలకంగా ఉన్న అవకాశం ఉంటుంది, కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆర్సీఆర్ పిటిషన్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్. అయితే ఇది ఓన్లీ భార్యాభర్తలకు సంబంధించిందంటే ఓన్లీ భార్యాభర్తలకు సంబంధించింది. దీనిలో ఎక్కడ కూడా కోర్టు ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్పో లేకపోతే ఇతరత్ర కారణాలు ఎక్కడ కూడా కోర్టు సజెస్ట్ చేయదు. ఇద్దరు కలిసి ఉండే ప్రయత్నంలో కోర్టు ముఖతః చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ కావట్లేదు ఇద్దరు కాని పక్షంలో ఇక లాస్ట్ ఆప్షన్ చివరి ఆప్షన్ అంటే డివోర్స్కి అప్లై చేసుకుంటాము, మీ ఇద్దరికి డివోర్స్ ఇస్తామని చెప్పి కోర్టు ముఖతః చెప్పే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ ఒక పెద్దన్న పాత్ర పోషించడం కోసం ఆర్సీఆర్ పిటిషన్ అనేది మన కోర్టులో ఒకరికొకరు ఎడబాటుగా ఉండే టైంలో వాళ్ళిద్దరిని కలపడం కోసం ప్రయత్నం చేసే ఈ పిటిషన్ చాలా వాల్యుబుల్. ఇది ఆర్సీఆర్ అంటారు, రెస్టిట్యూషనల్ కాంజుగల్ రైట్స్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా దీన్ని మేము సజెస్ట్ చేస్తుంటాం మా దగ్గరికి వచ్చే మా క్లయింట్స్కి కూడా. నాగరాజ్ గారు ఎలా సార్, కొంతమంది దీనికి సంబంధించిందే కొన్ని డౌట్స్ మీద లేదంటే రకరకాల కారణాల రీత్యా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? తప్పనిసరిగా నాగరాజ్ గారు దీనికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ వాట్సాప్ చేస్తే తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, డీటెయిల్స్ అందజేసే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఏదైనా కోర్టుల్లో పరిష్కారం ఉంటే కూడా లీగల్ పరంగా కావాలనుకుంటే కూడా తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నాగరాజ్ గారు ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి అపాయింట్మెంట్ కోసం కనుక కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.